ఆహా, ఆమెనా? అవును, ఆమె ఇంద్రపుత్రిక ఇంద్రజ. ఆ అతిలోక సుందరి ఈమెనా? కానీ ఈ బాలిక తను భూలోకవాసి అని, నామధేయం అరుంధతి అని చెప్పినది. అదియే మహర్షి, ఒక మారు తన అంగుళీకమును జార విడుచుకుని భూలోకమునకు వెళ్లి వచ్చినది కదా, అందులకే తమకు అటుల చెప్పినట్లున్నది. మరి ఈ విషయం మీరు మాకెందులకు చెప్పలేదు? మీకు చెప్పినచో మళ్ళీ ముల్లోకములలో చాటింపు వేయుదురు కదా. ఇందులో చాటింపు వేయుటకు ఏమున్నది? ఇంద్ర తనయగా తను ఏ లోకమనైనను ఉండవచ్చు. లేదు, దేని గురించి రాజుగారిని అడిగి తెలుసుకోవాల్సిందే. రాజుగారు, ఏమ్మా ఇంద్రజ, నీవు మా దగ్గర ఎందులకు అసత్యమాడితేవి? నేను మీకు అబద్ధం చెప్పానా? అదేనమ్మా, తమరు ఇంద్రపుత్రిక ఇంద్రజ కదా. ఆ విషయము ముందుగా మాతో ఎందుకు చెప్పలేదు అని మహర్షుల వారు అడుగుచున్నారు. ఓ అదా, నేను మా నాన్న మీద అలిగొచ్చాను. తండ్రుల మీద కూతుర్లు అలగడం తప్పేమీ కాదమ్మా. కాకపోతే నీలాంటి దేవకన్య ఇలాంటి సామాన్య దుస్తులలో ఉండకూడదు. అంటే నేనిప్పుడు దేవకన్యలా రెడీ అవ్వాలన్నమాట? దేవకన్యలా అని అడుగుచున్నారేమమ్మా, తమరు దేవకన్యే కదా. ఓ అవును కదా. నేను దేవకన్యని. ఏ మాటకా మాట చెప్పుకోవాలి తల్లి. ఇది వరకటితో పోలిస్తే నువ్వు కాస్త సన్నబడి ఎత్తు కూడా తగ్గావు. అంటే డైటింగ్ చేస్తున్నాను, హైట్ తగ్గి స్లిమ్ అయ్యాను. నీ ఆహార వ్యాయామముల గురించి వారికెందుకమ్మా? వారు చెప్పినట్టు తక్షణం నీవు నీ వేషధారణకు మారిపోమ్ము. అలాగే బాబాయ్. మీ రూమ్ లో నా డ్రెస్సులు, నగలు అన్నీ ఉన్నాయి కదా, నేను వెళ్ళి మార్చేసుకుంటాను. మా దేవి వస్త్రములకు ఆభరణములకే ఎసర పెట్టితేవా బాలిక.